తెలుగువారి లోకల్లో సంక్రాంతి పండుగను సంబరాలుగా జరుపుకుంటూ అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ సంక్రాంతి గుర్తుంచిపోయే రోజులు అనిపించుకోవచ్చు. భోగి పండుగ రోజు కొత్తకోట గ్రామంలో పెద్ద మొత్తంలో టీడీపీ పార్టీలో చేర్చడానికి వచ్చినటువంటి దీనికి వచ్చినటువంటి కోన్ రవి, అదేవిధంగా ఎంపీ రామ్మోహన్ కూడా ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఎలా తీసుకోవచ్చు ఈ సంబరాలని? ఈరోజు భోగి పర్వదినంలో తెలుగుదేశంలో చేరికలు ఏ విధంగా 2024 ఇది తెలుగుదేశం పార్టీ సంవత్సరం. ఇది ఈ సంవత్సరం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందనడానికి సంకేతం. ఇది భోగి సంక్రాంతి పండుగలు ఎలానో తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడం అనేది అంతకన్నా పెద్ద పండగ. ఇది రాష్ట్రానికి పండగ, తెలుగు జాతికి పండగ, తెలుగువాడి పండగ. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అలానే రాష్ట్రం ఈరోజు సుభిక్షంగా ఉండాలనంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. అందుకనే ఈరోజు ఈ భోగి సకల భోగాలతో ఉండాలి. ప్రతి కుటుంబం సకల భోగాలతో ఉండాలనంటే, భోగభాగ్యాలతో ఉండాలనంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. ఇది అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం. కొత్తకోటలో ఈరోజు టీడీపీలో చేరికలు కార్యక్రమంకి వచ్చినటువంటి ఎంపీ కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షులు కోనరావు కూడాను ప్రస్తుతం ఈ గ్రామస్తులు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే దేవుళ్ళు కూడాను వారు పూజిస్తున్నారో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 2024 ఒక పండగ సంవత్సరంగా ఆయన పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం మాత్రం జనసేన టీడీపీ రెండు పొత్తుల్లో భాగంగా రాత్రి ప్రముఖ నేతలు ఇద్దరు కలవడం జరిగింది. నేడో రేపు జాబితా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ముచ్చటగా మూడోసారి ఎంపీ అభ్యర్థిగా బడిలో దిగుతున్నటువంటి ఎంపీ రామ్మోహన్ మనతో కంగ్రాచులేషన్. 2 సార్లు విజయం సాధించినటువంటి రామ్మోహన్ మూడోసారి విజయకేతనం విజయదరహాసం మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం. ఎవరు పోటీ చేసినా, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేసినా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనేది నాయకులుగా కార్యకర్తలు అందరూ పట్టుదలతో ఉన్నాం. సో ఈరోజు ఏదో ఎవరో ప్రకటించారన్న తాలూకా విశేషం కాదు, మేము ముందు నుంచే మేము బలంగా ఉన్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకోవాలనేది మా తాలూకా ఛాలెంజు. అయితే ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ప్రజలు స్వాగతిస్తున్నారు, ప్రజలు ముందుకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీని మేము గెలిపించుకుంటాం, మీరు కష్టపడడమే కాదు మేము కూడా మీతో పాటు కష్టపడతామని సామాన్యులు ప్రజలు అందరూ కూడా ముందుకు వస్తున్నారని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన వరకు ప్రత్యర్థి ఎవరో తెలియనటువంటి డైనామాలో ప్రత్యర్థి స్పష్టమైపోయారు. చూస్తే బలమైన సామాజిక వర్గాన్ని రామ్మోహన్ మీద దించాలన్నటువంటి వారి ఆకాంక్ష అనుగుణంగా అభ్యర్థించారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ సీక్వెన్స్? అది వాళ్ళ వ్యూహం. అది ముందు నుంచి చూస్తున్నారు, కులాల మధ్యలో చిచ్చులు పెట్టడం, కుల రాజకీయాలు చేయడం. ఇది అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నతో పెట్టిన విద్యలా చేస్తున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ కావాల్సింది అన్ని కులాలు బాగుండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, అందరి సంక్షేమం, అందరి అభివృద్ధి మా తాలూకా ఎజెండా. కాబట్టి అదే మాకు ముందుండి నడిపిస్తుందనే నమ్మకం మా అందరికీ కూడా ఉంది. అందరినీ కలుపుకుంటూ వెళ్తాం. అందరి తాలూకా బలమే మా బలం, ఏ ఒక్కరనేది కాదు, అందరి బలం మా బలం. రికార్డును పగలగొట్టారు, మీరు కూడా రికార్డులో ఉన్నారు. ఈసారి రికార్డు ఏ మేరకు ఉంటబోతుంది మెజారిటీ? ఈసారి ఖచ్చితంగా మాకు మొట్టమొదటిసారి గెలిపించినప్పుడు ఏ మెజారిటీ వచ్చిందో అది దాటి రావాలనే ప్రయత్నం మేము అందరూ కూడా చేస్తున్నాం. దానితో పాటు నాకు కావాల్సినటువంటి ఇప్పుడు రికార్డు అన్నారంటే శ్రీకాకుళంలో 7 నియోజకవర్గాలు మా పార్లమెంట్లో గెలిపించుకోవాలి. ఆ రికార్డు నేను సాధించాలి. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా గెలిపించుకోవాలనే ఆయన తాలూకు ఆకాంక్షను మాత్రం స్పష్టం చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నటువంటి ఆయనకి మాత్రం వ్యూహాత్మకంగా ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఒక బలమైన సామాజిక వర్గాన్ని మాత్రం ఈరోజు తనకు ప్రత్యర్థిగా దించారు. కాకపోతే మాత్రం 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటరీ మూడోసారి ముచ్చటగా తను గెలుచుకొని తన తండ్రి ఆధిక్యాన్ని కూడా మించి ఈరోజు గెలవడం తథ్యం అని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.